హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు మళ్ళీ మావు పెట్టాను. చూడండి, మావు ఈరోజు మధ్యాహ్నం పెట్టేశాను. ఎందుకంటే మనకు ఈరోజు పనికి పోలేదు, ఇంటి దగ్గరనే ఉన్నాను. అందుకే మధ్యాహ్నం పెట్టేశాను. వీళ్ళు ఒక మావు పెట్టాను, ఆ పక్క దడ పెట్టాను. 2 మావులు పైన ఉన్నాయి, వాడడం లేదు. ఏమైనా ఒక్క మావు మొన్న వస్తున్నాయి నీళ్ళు. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, పెట్టాను మావు. రేపు ఎట్లే అన్న మినిమం 1 కేజీ చేపలన్న పడతాయి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం పెట్టినాయి కాబట్టి మధ్యాహ్నం ఏంటంటే పొద్దునాక బుడ్డ వరకలు పడతాయి, బాగా పరక పిల్లలు పడతాయి. పరకలు ఏంటంటే పొద్దునాక బాగా ఎక్కుతుంది, పొద్దునాక జల్ల ఎక్కదు. జల్ల వేరే చేప ఎక్కదు, నల్ల చేప. ఏమైనా బుడ్డ వరకలే ఎక్కుతాయి. ఎందుకంటే మనకు రేపు బుడ్డ వరకలే ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం పెట్టాము మావు కాబట్టి మనకు బుడ్డ వరకలే ఎక్కువ పడతాయి. చూద్దాం ఫ్రెండ్స్, రేపు మీకు ఇదే వీడియోలో చేపలు చూపెడతాను, మావులు లేపుకుంటూ ఎన్ని పడ్డాయో చూపెడతాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఓకే, ఉంటా. మనం మావు కడుపు చేసాము, పెట్టాము కదా మావు. చూద్దాం ఎన్ని పడుతుందో రేపు చూద్దాం చేపలు. ఇంకా మనం పెట్టిపోయినప్పుడు ఇటు మావు అటు దడ పెట్టాము కదా, కింద మొత్తం పక్క పడ్డది. కింద పక్క పడ్డది, చేపలన్నీ నుంచి వెళ్ళిపోయినాలే. చూద్దాం మనకు, చూద్దాం ఎన్ని పడుతుంది చేపలు ఇలా. సరే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనకైతే మొత్తం పరక పడ్డది. మినిమం ఉంటాయి 2 కేజీలు ఉంటాయి. మొత్తం పరక పిల్లలు పడ్డాయి. చందమామ పిల్లలు, చందమామలు పడ్డాయి. అన్నీ కలిసి 2 కేజీలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి పడ్డాయి మనకి చేపలు, మొత్తం పరకలే పడ్డాయి. సరే ఫ్రెండ్స్, మొత్తం చందమామ పరకలు. సరే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్.